नमस्ते, वेलकम स्टूडेंट्स। अब हमारी 10वीं कक्षा का दूसरा पार्ट ईदगाह पाठ के बारे में हम जान लेंगे। मैंने यहाँ बोर्ड पर लिखा था ईदगाह। आपके टेक्स्ट बुक खोलिए, पेज नंबर 5, पेज नंबर 5 చూడండి। అక్కడ ఉంది ఈద్గాహ్ అనేటువంటి లెసన్। ఈద్గాహ్ ప్రేమ్చంద్, మున్షీ ప్రేమ్చంద్, ఆయన యొక్క పూర్తి పేరు మున్షీ ప్రేమ్చంద్ అన్నమాట। మీకు కవి పరిచయంలో మనం నేర్చుకుంటాం ప్రేమ్చంద్ యొక్క మొత్తం పేరేంటి, ఆయన అసలు ఏంటి, ఎటువంటి వ్యక్తి అనేది మనం నేర్చుకుంటాము। ఇవాల్టి క్లాస్లో మనం ఇప్పుడు ఉన్ముఖీకరణ చెప్తాను। పహలా వన్ అంటే పాఠంలోకి వెళ్ళటం అన్నమాట, జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఒక చిన్న పోయం ద్వారా మీరు ఇంట్రడక్షన్ అవుతుంది। నెక్స్ట్ ఉద్దేశ్య, క్యూ ఇస్ పాఠ రఖా గయా హై ఆప్కో, ఎందుకు ఈ పాఠాన్ని మీకు సెలెక్ట్ చేయడం జరిగింది, ఈ ఈద్గాహ్ అనేటువంటి పాఠాన్ని 10th క్లాస్ పిల్లలకి సెకండ్ లెసన్ లో ఎందుకు పెట్టారు, ఈ లెసన్ ఎందుకు పెట్టడం జరిగింది। థర్డ్ వన్ విధా విశేష్, ఈ పాఠాన్ని ఎలా వివరించడం జరిగింది, దీని యొక్క గొప్పతనం ఏంటి, మాటలు ఎలా ఉపయోగించడం జరిగింది। లేఖక్ పరిచయ్, మరి ఈ కవి గారు ఇక్కడ రాసాం కదా, లేఖక్ రాసాం కదా, ఈ ప్రేమ్చంద్ గారి గురించి మనం తెలుసుకుంటాం। విషయ ప్రవేశ్ అంటే లెసన్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంటరాక్షన్ అన్నమాట, మళ్ళీ అలా మనకి స్టెప్పులుగా మనం నేర్చుకుంటాం। अब आपके टेक्स्ट बुक खोलिए, पेज नंबर 5 में देखिए, पहला उन्मुखीकरण देखिए। सब आपको टेक्स्ट बुक देखिए सब लोग, मैं अब पढ़ती हूँ, सुनिए। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। माने प्रकृति में जो भी रमणीयता है उसके बारे में हम पहले पाठ में सुना था। अब प्रकृति से हमको क्या उपयोग है, वो हमको क्या दे रहे हैं, प्रकृति में जो भी है, पेड़ पौधे हैं, पशु पक्षी हैं, पहाड़ है, पानी है, ये सभी है, वो सब हमको क्या दे रहे हैं और हम क्या कर रहे हैं। ఒక చెట్టు అవనిండి, ఒక నీరు అవనిండి, ఒక కొండలు అవనిండి, ఇవన్నీ మనకేమిస్తున్నాయి, మనం వాటికి ఏం చేస్తున్నాం, వాటికే కాదు మనం తోటి వారికి ఏం చేస్తున్నాం అనేది లెసన్ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట। అందుకే ఈ పద్యాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది। ఈ పద్యంలో చెట్టు గురించి చెప్పడం జరిగింది, చెట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి, చెట్టు నీడనిస్తుంది। ఇప్పుడు మనకి ఇక్కడ చెట్లు ఉండట్లేదు కదా, ఆ చెట్లు లేకపోవటం మూలన ఆక్సిజన్ కొరత మూలనే మనకి ఇప్పుడు అన్ని లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోయింది అనమాట, లైఫ్ అనేది। అలాగా మరి ఇక్కడ పద్యంలో చూడండి, పథికోంకో జలితి दोपहर में, పథిక్ మానే మార్గ పర్ జానే వాలా, ఎవరైనా మిట్ట మధ్యాహ్నం పూట పాపం ఎండలో ఏదో పనుండి బయటికి వెళ్తున్నారు, వాళ్ళని పథిక్ అంటారు, బాటసారులు, ప్యాసింజర్ అంటారు వాటిని। అలా పథికోంకో జల్తి మానే మండుతున్నటువంటి, మిట్ట మధ్యాహ్నం చాలా ఎండగా ఉంటుంది కదా, జల్తి दोपहर में, दोपहर మానే 2 గంటల సమయంలో, జల్తి दोपहर में पेड़ చెట్టు అనేది సదా ఎప్పుడు కూడా దేతే హే ఛాయా, ఛాయ మానే షాడో, నీడ, మనకి చక్కటి నీడనిస్తుంది। ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, సడన్ గా అలసట వస్తుంది, ఏం చేస్తాము, చెట్టు కిందకి వెళ్ళి నుంచుంటాం కదా। పేట్ సదా దేతే హే ఛాయా, ఖుష్బూ భరే ఫూల్ దేతే హే, ఖుష్బూ మానే ఫ్రాగ్రెన్స్, ఓ చక్కటి సువాసన, ఖుష్బూ అంటే అది। ఖుష్బూ భరే మానే భర్నా, నిండినటువంటి, చక్కటి సుగంధం నిండినటువంటి, పూలు దేతే హే, పువ్వులు మనకి ఇస్తున్నాయి, చెట్లు ఇస్తున్నాయి నీడ, పువ్వులు ఏమిస్తున్నాయి మనకి, చక్కటి సువాసన ఇస్తున్నాయి। దాంతో పాటుగా హమ్కో నవ ఫూలోంకి మాల, మనకి ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త పువ్వులు, నవ ఫూలోంకి మాల, మాల అంటే గార్లాండ్, దండ అంటాం కదా, ఆ దండని చక్కగా తయారు చేసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు కొత్తగా మనకి చెట్లు చక్కటి పువ్వులు ఇస్తున్నాయి। ఇంకా ఏమిస్తున్నాయి, త్యాగి తరువుంకే జీవన్సే, అటువంటి త్యాగం చేసేటువంటి తరు మానే పేడ్ వృక్ష పాదపు దరక్త్, ఈ 4 మీనింగ్స్ వస్తాయి దానికి। పేడ్ అనొచ్చు, తరు, పాదపు, వృక్ష, దరక్త్, ఏదన్నా కూడా చెట్టే అన్నమాట। అటువంటి త్యాగం చేసేటువంటి చెట్ల యొక్క జీవన్సే, జీవితం నుండి
हम भी तो कुछ देना सीखे, మనం కూడా हम भी మనమందరం కూడా కుచ్ ఏదో కొంచెం దేనా సీఖే ఎదుటి వారికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి, మనకున్నంతలో ఎదుటి వారికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి అని ఈ పద్యం ద్వారా మనకి చెప్పడం జరిగిందనమాట. మరి పక్కన ప్రశ్నలు ఇచ్చారు చూడండి. పతికోంకో జల్దీ दोपहर में सुख व आराम किससे मिलता है. సుఖం కానీ ఆరాం అంటే రెస్ట్ అన్నమాట, మనకి ఎవరి ద్వారా లభిస్తుంది? పద్యం విన్నారు కదా, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్, ఖుష్బూ బరే ఫూల్ హమే క్యా దేతే హై. చక్కటి వాసన ఇచ్చేటువంటి పూలు మనకేమిస్తాయి? హమ్ భీ తో కుచ్ దేనా సీకే కవినే ఐసా క్యూ కహా హోగా. కవి గారు ఏమంటున్నారు? హమ్ భీ తో ఉస్కో దేక్కర్ హమ్ భీ దేనా దూసరోं को దేనా ఐసీ సీఖనా చాహియే. ఎదుటి వారికి ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలట. వేటిని చూసి? చెట్లను చూసి, పువ్వులను చూసి. ఎందుకు అలా అన్నారు కవి గారు? క్యూ ఐసా కహా హోగా, ఎందుకు అలా అన్నారు అనేది మీరు రాయండి. నెక్స్ట్ ఉద్దేశ్యలో చూడండి. कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. कहानी विधा की, कहानी माने इस पाठ కహానీ హే. ఫస్ట్ వర్డ్ లోనే ఉంది కహానీ అన్న పదంతో. ఎందుకు అక్కడ స్టార్ట్ చేశారు? కెహనా చెప్పటము, కహానీ ఇలా జరిగింది అని చెప్పడం. ఒక కథ ద్వారా ఈ భాష, ఒక కథలో ఎటువంటి భాషను ఉపయోగించాలి? కథని మనం చెప్పేప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే వర్డ్స్ చెప్తే మనందరికి అర్థమవుతుంది. అలా కాకుండా ఏ గ్రాంధిక భాషనో మనం చెప్పామనుకోండి ఎవరికి అర్థం కాదు కదా. అందుకని అటువంటి భాషా శైలిని ప్రయోగించటము. ఛాత్రోమే కహానీ లేఖక్, మరి పిల్లల్లో ఈ కథ అనేది ఎలా రాయాలి? కళాకా వికాస్ కరణ, కళని ఎలా మనం డెవలప్ చేయాలి. ఆర్ త్యాగ్, ఇంకా మన సెల్ఫ్గా మనలో త్యాగ భావన అనేది ఎందుకు ఉండాలి? సద్భావ్, మంచి ఆలోచనలు అనేవి ఎందుకు ఉండాలి? వా వివేకం కలిగి ఉండడం, మంచి సమయానికి తగినట్లుగా ప్రవర్తించగలగడం, అలాంటి వివేకం ఉండటం. జైసే సంవేదనాశీల్, అటువంటి ఇక్కడ మనలో ఉండేటువంటి భావనలని కర్తవ్య బోధ్, మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి? సంబంధి గుణంగా వికాస్ కర్నా మానే టు డెవలప్. వికాస్ దానికి విలోమ శబ్ద హ్నాస్ అన్నమాట. మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలాంటి గుణాలన్నింటినీ. और बड़े बुजुर्गों के ప్రతి, ఇంకా పెద్దవాళ్ళ ఎడల మనము శ్రద్ధ, ఆదర్కి భావన, శ్రద్ధ అనేది ఎలా ఉండాలి, వాళ్ళని గౌరవించడం అనేది ఎలా ఉండాలి, ఇలాంటివి డెవలప్ చేయటమే ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అది ఉద్దేశ్యం. నెక్స్ట్ విధా విశేష్ చూడండి. కహానీ శబ్ద, ఈ కహానీ అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? కహ అనేటువంటి ఒక ధాతు రూపంలో వచ్చింది. ధాతువు అంటే క్రియాపదమే అని అర్థం. ధాతు రూపం నుంచి వచ్చింది. ఆని అనేటువంటి ప్రత్యయం ద్వారా కహ ప్లస్ ఆని, ఈ రెండింటినీ కలిపితే ఈ కహాని అనేటువంటి పదం అనేది వచ్చిందనమాట. కహ ప్లస్ ఆని, కహాని, ఇలా వచ్చిందే కహాని, ఇలా రావటం జరిగింది. ఈ కహాని అనేటువంటి పదం కహ కా ఆశయ హై, कहना से है. మరి కహ అంటే ఏమిటి? कहना, చెప్పటము. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా ఒక సంఘటనని గాని లేకపోతే ఒక మాటని గాని ఒక విషయాన్ని గాని అందమైన పద్ధతిలో మనం ఎదుటి వారికి చెప్పటమే, ఎక్స్ప్రెస్ చేయటమే. ప్రస్తుత్ కర్ణ అంటే ఎక్స్ప్రెస్ చేయటం అన్నమాట. చెప్పటమే కహానీ. ఇస్ కహానీ మే, మరి ఈ కథలో దాది వా పోతేకా, ఒక నాయనమ్మ, దాది నాయనమ్మ అనమాట. వా పోతే, పోతే అంటే మనవడు అనమాట, ఒక మనవడు. మార్మిక్ ప్రేమ, మార్మిక్ మర్మము, మర్మ ప్లస్ ఇక్ మార్మిక్ అనమాట. మర్మము అంటే ఏమిటి? అసలు కనబడనిది అని అర్థం అనమాట. ప్రేమ అనేది మనకు కనబడదు కదా. నీకు ఎంత ప్రేమ ఉందంటే నీకు పిల్లలు ప్రేమ ఉందని మనం చెప్పలేం కదా. మార్మిక్, ఎంత ఉంది ప్రేమ, ఎంత ఉంది ప్రేమ అని మనం చెప్పలేం కదా. ప్రేమ అనేది కనబడదు అనమాట. అలాంటి మర్మమైనటువంటి, మర్మము అంటే కనబడనిది అని అర్థం అనమాట. అలాంటి ప్రేమని ఈ లెసన్లో తెలపడం జరిగింది. ఇస్మే కథన్ వా సందర్భ్
దీంట్లో ఉన్నటువంటి కథనాలు కానీ ఆ సందర్భం కానీ దేనికి తగిన మాటలు దాన్ని పెట్టడం కానీ వాతావరణం ఆ క్లైమేట్ కానీ సజీవ చిత్రణ హే సజీవంగా అక్కడ ఉన్నట్టుగా మనమే అక్కడ ఉన్నామా అన్నట్లుగా సజీవంగా రూపొందించడం జరిగింది. ఇస్మే మరి దీనిలో బాల్యావస్థకి నిర్మల్ భావన చిన్న పిల్లల్లో ఉండేటువంటి నిర్మలము అంటే ఎటువంటి కల్మషం లేనటువంటి బాల్యంలో మనకేం తెలియదు. చిన్నపిల్లలప్పుడు మనం అన్ని నిజాలే చెప్తూ ఉంటాం, ఏజ్ పెరిగే కొద్దికి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తాం కదా. అటువంటి బాల్యావస్థలో ఉన్నటువంటి భావనలు సుందర్ ప్రతిబింబ దర్శాయా గయా హై. సుందర్ ఎంతో అందంగా ఇక్కడ మనకి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా టెక్స్ట్ బుక్లో చూసుకోండి, మళ్ళీ జాగ్రత్తగా లేఖక పరిచయ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. अब लेखक परिचय देखिए. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. ప్రేమ్చంద్ యొక్క పుట్టుక ఏ గరీబ్ ఘరానేమే ఒక పేద ఇంట్లో కాశీలో 31 జూలై 1880లో ఈయన పుట్టడం జరిగింది. ఇన్కే బచ్పన్ కా నామ్ ఆయన యొక్క చిన్నప్పటి పేరు ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ థా. ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ అనమాట. ఇన్హోనే ఈయన ట్యూషన్ పడాతే హుయే ట్యూషన్ చెప్తూ ఎదుటి వారికి ట్యూషన్ చెప్తూ మెట్రిక్ తథా నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బిఏ కూడా ఈయన పాస్ అవటం జరిగింది. ఇన్హోని లగ్భగ్ దాదాపుగా ఒక డజన్ ఉపన్యాసాలు, డజన్ అంటే 12 అనమాట. और 300 से अधिक कहानियों की 300కు పైగా కథలు ఈయన రాయటం జరిగింది. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఇన్కి కహానియా ఈయన యొక్క కథలన్నీ కూడా మానస్ సరోవర్ శీర్షక్ శ్రీ మానస సరోవర్ అనేటువంటి ఒక శీర్షిక నుండి 8 ఖండోమే సంకలితే 8 ఖండాలుగా తీసుకోవటం జరిగింది. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హై. ఇవన్నీ కూడా ఆయన యొక్క ముఖ్యమైన ఉపన్యాసాలు. ఇన్కే కహానియోమే ఈయన యొక్క కథల్లో పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ హై. ఈ ముఖ్యంగా ఈయన యొక్క కథల్లో ఇవి ముఖ్యమైనవి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది లేఖక పరిచయం. अब विषय प्रवेश देखिए. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. పూర్వకాలం నుండే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ అనేవి మన భారతీయుల యొక్క జీవన విధానంలో ఒక రెగ్యులర్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇన్కే రూప్ మరి దీని యొక్క రూపం హర్ భారతీయమే సమాయే హుయే హై. ప్రతి భారతీయుల్లో కూడా ఇమిడి ఉంటాయి. హమ్ అప్నే బుజుర్గో వయోవృద్ధ కా బడా ధ్యాన్ రఖతే హై. మన పెద్దవాళ్ళని చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఏ విధంగా అయితే ఈ కథలో చూపబడిందో ఆ విధంగా మనం ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ కథ ఏంటో చూద్దాము. తబ్ తక్ ధన్యవాద్.